ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు కూటమి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని, తమ ప్రభుత్వం రాగానే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఈ యొక్క కార్యక్రమానికి రావడం ప్రజల జన సందోహానికి చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తిరుపతి నియోజకవర్గంలో విసిగి 5 సంవత్సరాల కాలంలో ఈ రాజారెడ్డి పాలన, ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న పాలనను విసిగి వేసారి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎదురు చూస్తున్నారు. ఇంకొక 15-16 రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. దానికి నిదర్శనంగా ఈరోజు నామినేషన్ రోజు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం. దానికి జన సందోహమే నిదర్శనం. ఈరోజు జనసేన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్లిన విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్